ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 6వ రోజు. మరి మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించి ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. కాగా దేవుడు వారి మూలుగును విన్నారంట. ఎవరు? ఇశ్రాయేలీయులందరూ కూడా ఏదైతే భయంకరమైన పనుల్లో ఉండి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టారో మనం చూస్తే ఇదే నిర్గమాకాండము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడింది. వారు పడుతున్న ఆ బాధలు, ఇబ్బందులు అన్నిటిని బట్టి కూడా వారు నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టారట. ఆ మొర దేవుని వద్దకు చేరని రాయబడింది. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ మొర, నీ ప్రార్థన దేవుని వద్దకు చేరింది. ఆమేన్. దేవుడు చూశారు గనుకనే ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాగా దేవుడు వారి మూలుగును విని, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడట. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏదైతే తను వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. వారందరూ కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థించారు. వారి కష్టాలను బట్టి, వారి ఇబ్బందులను బట్టి వారి ప్రార్థన దేవుని వద్దకు చేరేంత వరకు కూడా వారు బాధతో ప్రార్థించారంట. నేను అడుగుతున్నాను దేవుని సేవకునిగా, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఉన్న సందర్భాలు, పరిస్థితులను బట్టి నిజముగా దేవునికి మొరపెడుతున్నావా? నిజముగా నాకు జవాబు కావాలి తండ్రి, విడుదల కావాలి తండ్రి, స్వస్థత కావాలి తండ్రి, ఈ కార్యాలు జరగాలి తండ్రి అని పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నావా? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక సేవకునిగా బహుశా నా కంటికి నువ్వు కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు. దేవుని కంటికి మరుగైంది ఏమీ లేదు. ఎంతమంది ఈ దినము నిజంగా మొరపెడుతున్నారో వారి మొర ఈరోజు దేవుడు ఖచ్చితంగా విన్నారు. ఆయన హల్లెలూయా. విన్నారు కనుకనే దేవుడు చెప్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నానని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఊరకనే విడిచిపెట్టడు. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రార్థన విని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వెంటనే మోషేను లేవనెత్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ మొర దేవుడు విన్నాడు గనక ఇదిగో నీకు జవాబును దేవుడు లేవనెత్తబోతున్నారు. ఆమేన్. నీకు పరిష్కారాన్ని దేవుడు లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమేన్. నీ సమస్యలన్నిటికీ కూడా దేవుడు ఒక జవాబును పంపించబోతూ ఉన్నారు ఆయన. ఆమేన్. నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో ఉండంతే. ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత సంతోషించు. ఇదిగో నా దేవుడు నాకు జవాబు ఇచ్చారు కనుక నేను బాధపడను, సాతానా నా నుంచి పోని నువ్వు ప్రవచించి, గద్దించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయుల అందరి విషయంలో దేవుడు కనికరాన్ని చూపించి మోషే గారిని పంపించి అద్భుతాలు చేయించి వారిని విడిపించి నడిపించారండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి చాలా గొప్ప విడుదల నీకు ఇచ్చి అద్భుతాలు చేసి నీ జీవితాన్ని కూడా దేవుడు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.